చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో నారాయణపురం అని చెప్పేసి గ్రామం ఉంది. కుప్పం మండలం అంటే చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పం. దీంట్లో నారాయణపురం అని చెప్పేసి గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన అన్నది సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకునేటటువంటి సంఘటన. అది కూడా ఒక మహిళకి, ఇక్కడ మీరు ఒక ఫోటో అన్నది కనిపిస్తుంది మీకు, ఒక మహిళని చెట్టు కట్టేశారు. ఎందుకు కట్టేశారంటే భర్త అప్పు చేసి పారిపోతే ఆ అప్పును వసూలు చేయడానికి ఒక టీడీపీ కార్యకర్త, నారాయణపురంలో ఒక టీడీపీ కార్యకర్త ఒక మహిళను తీసుకొచ్చి ఇట్లా రోడ్డు మీద చెట్టు కట్టేసాడు. ఈ మహిళ పేరు శిరీష. ఈమెకి 25 సంవత్సరాలంట. ఇంకా పెద్ద దారుణం ఏంటంటే, కొంచెం నేను బ్లర్ చేసిన చిన్నపిల్లల ఫోటోలు చూపించకూడదు అని చెప్పేసి, ఇక్కడ పిల్లాడు శిరీష గారికి కొడుకున్నాడు. ఆ కొడుకు ముందే తల్లిని కట్టేశారు. ఇది ప్రస్తుతం కుప్పంలో జరిగినటువంటి సంఘటన. ఇట్లాంటి సంఘటనలు జరిగితే మన మేధావులు, ముఖ్యంగా టీడీపీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు మాట్లాడరు, అవసరం లేదు. కేవలం రాజకీయాలు చేయాలంటే, అమరావతిలో రాజకీయాలు చేయాలంటే మొత్తం ఎక్కడా లేని ఎమోషన్లు తన్నుకొస్తాయి. సాక్షి టీవీ ఛానల్ని తగలబెట్టేస్తారు. కానీ ఇంత ఘోరమైన సంఘటన కుప్పంలో జరిగితే మాట్లాడరు ఎందుకు? గౌరవనీయులు హోంమంత్రి వంగలపూడి అనిత గారు మాట్లాడరా? ఒక్కసారి సంఘటన చూడండి, సిగ్గుపడాలి. పిల్లలు ఏడుస్తున్నాడు. ఆ వీడియో తీసేటటువంటి వ్యక్తి సంజాయిస్తున్నాడు. వినండి. చూడండి కొట్టింది, తిట్టింది. ఊసింది, కొట్టింది, తిట్టింది, మీద ఊసింది. ఎవరు ఏంటి అంటే నిజంగా సిగ్గుపడాలి. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో ఇందాక నేను చెప్పినట్టు జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ అయినటువంటి కుప్పం మండలంలో నారాయణపురం అనే గ్రామంలో జరిగింది. ఏంటి అంటే అప్పు తీర్చలేదని చెప్పేసి శిరీష గారిని, 25 సంవత్సరాలు అంటే ఆమెను చెట్టు కట్టేసి కొట్టారు. నారాయణపురం గ్రామానికి చెందినటువంటి శిరీష. ఓకే, భర్త అప్పులు చేసి పారిపోయాడు. అప్పు అంటే ఒక్క అప్పు కాదు, చాలా అప్పులు చేసిండు. ఏంటి భర్త పేరు అంటే తిమ్మరాయప్ప. ఇది భర్త పేరు. ఈ భర్త 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయలు తీసుకున్నాడంట అప్పు తీసుకొని తీర్చకుండా, అంటే ఒక చోట కాదు మిగతా చోట కూడా తీర్చకుండా పారిపోయాడు. అయితే ఈ శిరీష గారు ఏం చేస్తున్నారు అంటే, ఈ మహిళ పాపం కూలి పని చేసుకుంటూ ఆ పిల్లాడిని సాదుకుంటూ మెల్లమెల్లగా అప్పులు తీరుస్తున్నది. ఆమె మెల్లమెల్లగా ఎంత చేయగలను అన్నది మెల్లగా అప్పులు తీరుస్తున్నది. కానీ నా అప్పు 80,000 ఇప్పుడే ఇవ్వాలి అని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్త మునికన్నప్ప అంట, ఆమెను తీసుకెళ్ళి, మునికన్నప్పతో పాటు ఆ కుటుంబానికి సంబంధించిన మహిళలో ఎవరో వీళ్ళు కూడా లేడీస్ కూడా ఉన్నారు, వీళ్ళు తీసుకెళ్ళి ఆమెను చెట్టు కట్టేసి దారుణంగా కొట్టి, దారుణంగా తిట్టి ఊస్తుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళా నాయకులు అందరూ గమ్మునున్నారు. ముఖ్యంగా కూటమి పార్టీకి చెందినటువంటి మహిళా నాయకులు గమ్మునున్నారు. మొన్నటికి మొన్న అమరావతి మహిళల్ని అంత పెద్ద మాట అంటాడా, నీచుడు అని చెప్పేసి రోషంగా మాట్లాడినటువంటి వంగలపూడి అనిత గారు, ఆమె కూడా ఏం మాట్లాడలేదు. గౌరవనీయులు హోంమంత్రి గారు వినే ఉంటారు, మీరు ఒకసారి వినండి. బెయిల్ ఇచ్చారు, వినండి. 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి, అంటే మహిళల్ని గౌరవించలేని వాడిని నీచుడు అని చెప్పేసి హోంమంత్రి గారు అంటే, ఇక్కడైతే దారుణంగా కొట్టేస్తున్నారు.
దారుణంగా తిట్టేస్తున్నారు, దారుణంగా ఊసేస్తున్నారు. మరి ఇప్పుడు ఏమంటారు చూడండి, పిలగండి కొంచెం పుణ్యమా మాట్లాడుతున్నాం కదా. ఇక మాటలు అవి నేను వినిపించలేను, ఎందుకంటే నేను విన్నాను, ముందే ఈ వీడియో చూశాను. చాలా గలీజ్ చెట్లు ఉన్నాయి. నేను వంగలపూడి అనిత గారిని 2 చేతులు జోడించి, అమ్మ మీరు ఒక మహిళ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి హోంమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో మహిళల పరిస్థితి ఇది, ఇంత దారుణంగా ఉంది పరిస్థితి, దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి. ఎవరైతే తిట్టారో, ఎవరైతే కొట్టారో, ఎవరైతే ఊసారో వాళ్ళందరినీ పట్టుకెళ్ళి జైల్లో పడేయండి. జైల్లో పడేసి వాళ్ళకి జైలు స్టైలు ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూపించండి. లేకపోతే మీరు అమరావతి మహిళల కోసం ఏదైతే మీకు వచ్చినటువంటి కోపం ఉందో ఆ కోపాన్ని ప్రజలందరూ నాటకమే అని చెప్పేసి నిర్ధారిస్తారు. ఆ సమయం రాకముందే దయచేసి దీని మీద స్పందించండి. ఇది చాలా అంటే చాలా దౌర్జన్యము, ఇట్లా జరగకూడదు, సభ్య సమాజం సిగ్గుపడేటటువంటి విషయం కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.